హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను దివాళీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను దివాళీకి మా ఇంటికైతే వెళ్ళాను, అమ్మ వాళ్ళ దగ్గరికి. ఈ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా మా పేరెంట్స్ బెంగళూరు వచ్చారు. సో అందరం కలిసి ఇక్కడే దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా రోజు మార్నింగే ఫ్రెష్ అయిపోయినప్పటికీ మా మమ్మీ అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. జస్ట్ చాలా సింపుల్గా పులిహోర అండ్ పరమాన్నం చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. పులిహోర మా మమ్మీ చేస్తా అన్నారు, నేనైతే పరమాన్నం చేద్దాం అనుకున్నా. సో ఇంక ఇక్కడైతే పులిహోర చేసేసింది. నేనైతే పరమాన్నం కోసం బెల్లం అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోపు మా వాళ్ళైతే కిందికి వెళ్ళి కార్ క్లీన్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళైతే సైడ్ అయిపోయారు. ఇంకా నేనైతే కొబ్బరికూర అవన్నీ తీస్తున్నాను. పరమాన్నంలో ఎంతమంది కొబ్బరికూర వేస్తారో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం కొబ్బరికాయ వేస్తే. ఇంక ఇక్కడ నేనైతే పరమాన్నం కోసం రెడీ చేస్తున్నాను. పులిహోర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇలా మా అత్తయ్య గారు చేస్తారు, పోపులన్నీ సపరేట్గా వేయకుండా కొంచెం గ్రైండ్ చేసి వేస్తారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం చింతపండు పులిహోర కూడా ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. ఇంకా నేను కూడా పరమాన్నం అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఉడకబెట్టి, అందులో ఇంకా బెల్లం అవన్నీ వేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ మా డాడీ వచ్చి డౌట్, మా డాడీకి నేను చేస్తున్నానంటే తినడానికి పనికొస్తుందా లేదా అని. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అందరూ అలానే ఉంటారు కదా, బట్ నాకు కూడా కుకింగ్ వచ్చు, నేను చేస్తాను. సో ఇక్కడైతే పరమాన్నం అయితే నేను చేస్తుంటే వచ్చి కమెంట్ చేస్తున్నారు అనమాట, ఏంటది రైస్ లాగే ఉంది, పరమాన్నమా కాదా అని చెప్పి. ఆ రోజు కొంచెం టేస్ట్ చేశారు అంతే. బేసిక్గా మా డాడీకి అంత నచ్చవు కూడా స్వీట్స్ అవి, సో కొంచెం తిన్నారు. ఇంకా ప్రసాదం అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే దేవుడి దగ్గర మంచిగా డెకరేషన్ చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు పర్సనల్గా పరమాన్నం అంటే చాలా ఇష్టం. అంతా కూడా నేనే తినేస్తాను. నాకు కొన్ని స్పెషల్గా ఇష్టం ఉన్నవి ఉంటాయి, అవి అయితే ఎంత పెట్టినా తింటాను. ఎవ్రీ టైం వెళ్ళి కొంచెం కొంచెం తెచ్చుకుని తినేస్తూ ఉంటాను అనమాట. సో అలా పరమాన్నం అంతా రోజు ఆల్మోస్ట్ నేనే కంప్లీట్ చేశాను. నాకైతే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ అన్నీ చేసేసిన తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. రీసెంట్గా నేను బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులో విటమిన్ డి ఆఫ్ కూడా లేదన్నమాట, చాలా చాలా తక్కువ ఉంది. నాకైతే డాక్టర్ ఆల్మోస్ట్ 4 months వరకు కంటిన్యూస్గా వాడాలి విటమిన్ డి, అస్సలు మానొద్దు అని చెప్పారు. ఇక్కడ సన్లైట్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. డైలీ ఒక 1 hour టెర్రస్ పైకి వచ్చేసి మంచిగా కూర్చుంటే సరిపోతుందేమో, ట్యాబ్లెట్స్తో పని ఉండదు అని అనిపించింది. బట్ వింటర్లో మరీ ఎక్కువ సన్లైట్ అయితే రాదు. బెంగళూరులో వెదర్ కూడా చాలా చల్లగా అయిపోద్ది కాబట్టి కొంచెం కష్టం. సో ఒక 3-4 months అయితే కంటిన్యూ చేయాలి. ఇంక ఇక్కడైతే మేము ప్రమిదలు అవన్నీ వాష్ చేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మ ఉన్నదంటే రకరకాల వెరైటీలన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు బాదం మిల్క్ అన్ని ఇష్టం అని చెప్పి బాదం మిల్క్ చేశారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎక్కువ బాదం పప్పులు వేసి చేస్తారన్నమాట, చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇంకా మా వాడైతే వాళ్ళ తాతయ్య అమ్మమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, ఇంకా అసలు వదలడు. ఫుల్ టైంపాస్ వాడికైతే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకుని దివాళీ క్రాకర్స్ అయితే ఓపెన్ చేసాము. ముందు రోజే తీసుకొచ్చాము. ఇదైతే పెద్ద ప్యాక్ మాట, ఒకటే బాక్స్లో అన్నీ డిఫరెంట్ ఇస్తారు కదా, అలా అయితే తీసుకున్నాం ఈసారి. ఇదే ఫస్ట్ టైం మేము క్రాకర్స్ తీసుకోవడము. ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, మా హస్బెండ్కి కూడా ఉండదు. బట్ ఈ ఇయర్ అయితే మా వాడు కొంచెం ఎదిగాడు కాబట్టి ఎంజాయ్ చేస్తాడు అనుకుని వాడి కోసం అయితే స్పెషల్గా తీసుకున్నామన్నమాట. కానీ ఈ ప్యాక్లో మాకు ఎక్కువగా పెద్ద పెద్దవి ఇచ్చినట్టు అనిపించింది. ఇవి మేము యూజ్ చేయము, మా వాడికి వేయడం రాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం చిన్న ప్యాక్ తీసుకుంటే బెటర్ అనిపించింది. అన్నీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. సో మా మమ్మీ అయితే ఇవన్నీ కూడా హ్యాపీగా యూజ్ చేస్తుంది. మా ఇంట్లో మా అమ్మ ఎక్కువ కాల్చుతుంది, మా అన్నయ్య మా అమ్మాయి దీపావళి సామాన్లు ఎక్కువ యూజ్ చేస్తారు. నేను మా డాడీ మాత్రం అలా చూస్తూ ఉండేవాళ్ళము. సో ఇప్పుడు కూడా అది రిపీట్ అయింది, మా మమ్మీ అవన్నీ యూజ్ చేశారు. మా వాడైతే చిన్న చిన్నవన్నీ కాల్చుకున్నాడు. మేమైతే ఇక్కడ అదే అనుకున్నాము, నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్న చిన్నవే ఎక్కువ తీసుకురావాలి, అప్పుడే వాడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అని అనుకున్నాం అన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగే స్టార్ట్ చేసేసారు అలా కాల్చుకుంటాము అని. ఇంకా దీపాలు కూడా పెట్టలేదు అప్పటికి, ఈవినింగ్ 4 ఎంతో అయింది అంతే. ఇంకా ఓపెన్ చేసి ఇద్దరు స్టార్ట్ చేశారన్నమాట. అలా పోతుంది పోతాయిరా, అదే ఇకూడదు. ఇలా వెళ్ళాలి, అది ఏంటో చూద్దాం. ఏ చూపించండి, చిచ్చుగుడ్డవి బాంబులు.
ఓపెన్ చేసి చూడదాం మనం ఓపెన్ చేసి చూద్దాం. మా వాడైతే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ టైం కదా అన్ని ఇలాంటివన్నీ చూడడం కొత్తగా అనిపిస్తుంది వాడికైతే. ఇంకా అన్నీ షేర్ చేస్తున్నాడు, ఇది అమ్మకి ఇది అమ్మమ్మకి అని చెప్పి 2 పార్ట్స్ కింద చేసేసుకుంటున్నాడు. వాడికి కావాల్సినవన్నీ చిన్నగా ఒక సైడ్కి పెట్టుకుంటున్నాడు. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంకోసారి పూజ అయితే చేసుకుని ప్రసాదం అవన్నీ దేవుడి దగ్గర పెట్టాము. నైట్ అయితే గారెలు వేసింది, ఇంకా అవే దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా మాకైతే ఉల్లి గారెల కింద వేసుకున్నాము. ఇంక ఇవన్నీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ ఏమైనా తినేసి కిందికి వెళ్దాం అనుకున్నాము. మా వాడికి గారెలు అంటే చాలా ఇష్టం. ఇంక ఈ మధ్యన బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే అడుగుతున్నాడు. సో అందుకని ఫస్ట్ అయితే వాడు కొంచెం గారెలు అవన్నీ తినేసి కిందికి వెళ్ళి ఇంకా క్రాకర్స్ అన్నీ కాల్చుకుందాం అనుకున్నాం. ఇక్కడైతే నేను దీపాలన్నీ రెడీ చేస్తున్నాను. పెద్దగా ఎక్కువేం పెట్టడానికి ఉండదు. బాల్కనీలో ఒక సైడ్ ఎంట్రన్స్లో కొన్ని పెడతాను అంతే. సో చాలా తక్కువే కాబట్టి కొన్నే పెట్టాను. ఇంకా మా అమ్మ అయితే ఏవో చిన్న చిన్న డెకరేషన్లు అవన్నీ చేస్తుంది. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఇంకా దీపాలు పెట్టేసి రిమైనింగ్ అన్నీ వెలిగించి ఇంకా బాల్కనీలో పెట్టాను. మాది బాల్కనీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొక సైడ్ బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టలేదు. ఒకటి మాత్రం మొక్కలు ఉంటాయి అక్కడ పెట్టాను. అండ్ ఎంట్రన్స్లో అయితే ఇలా మంచిగా ముగ్గు పెట్టాను. ఫస్ట్ టైం అనుకుంటా మా ఎంట్రన్స్ ఇంత కలకలాడుతూ ఉండడం. ఎప్పుడూ కూడా నేను ఏం పెట్టనమాట ముగ్గులు అలాంటివి. మా పక్కన ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా డెకరేషన్ చేసుకున్నారు ఫ్లవర్స్తో. నేను ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇలానే చాలా పెద్దది వేసాను రంగోలీ, ఫ్లవర్స్ అవన్నీ పెట్టి. ఈ ఇయర్ అయితే ఫ్లవర్స్ అవన్నీ ఏం తీసుకురాలేదు, సింపుల్గానే చేశాను అనమాట. చిన్న రంగోలీ అయితే వేశాను. ఇంకా వీళ్ళైతే చిన్న చిన్నవన్నీ పైనే కాల్చుకుంటున్నారు. మేము తినేలోపు ఆగలేకపోతున్నారు వీళ్ళైతే. స్టార్ట్ చేసేసారు దివాళీ. ఇంకా నేను కూడా ఒక చిన్న ఫోటో తీసుకుందామని వెళ్ళాను, కానీ ఆ రోజు అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. జస్ట్ ఏదో నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ రికార్డ్ చేశాను తప్ప ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఇంకా మేమైతే ఫుడ్ అవన్నీ తినేసి కిందకైతే వెళ్ళిపోయాము క్రాకర్స్ కాల్చుకుందామని. ఓస్కేలు కుద్దది అగరొత్తేది అవి కాసుకునే కంటి టపాసులు లక్ష్మీ బాంబులు ఏమిటి కదా వాటికి కాల్చే దాంట్లో వెలిగించి చిచ్చిబుడ్డి ఎందుకమ్మా అలాంటివి ఏమన్నారు నాన్న? ఇంకా అమ్మమ్మ చూడు ఆగ కాలిందా? ఇక్కడ లాస్ట్లో నేను మా వాడు అయితే పాంబిల్లలు కాల్చుకుంటున్నాము. మేము అదే బ్యాచ్ మాట. నేను పెద్ద పెద్దవేవి కాల్చును, చిన్న చిన్నవే మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళు పెద్ద పెద్దవి కాల్చితే నేను మాత్రం చిన్న చిన్న అగరబత్తులు, కాకర కొవ్వొత్తులు ఇలాంటివే కాల్చేదాన్ని. సో ఇక్కడైతే ఇంకా పాంబిల్లలు కాల్చుదామని చూసాం, కానీ అవి అస్సలు వెలగవు కదా, అస్తమాల్లో ఆగిపోతూ ఉంటాయి. మేము కిందకి రావడం వల్ల దీపం కూడా తీసుకురాలేదు, క్యాండిల్ ఒకటి తీసుకొచ్చాము. ఇంకా అగ్గుపుల్లలనే క్యాండిల్ వెలిగించడానికే అయిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే ఏదో భోగిమంట వేసినట్టు చిన్నగా ఆ పాంబిల్లలు అవన్నీ కాల్చుకున్నాము. ఇది మా దివాళీ సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.